ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం వస్తోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. కేజీఎఫ్ సిరీస్తో కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకునే స్థాయికి ఎదిగాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఎన్టీఆర్తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెబుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులైతే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది అనే అంశం ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రం కలకత్తా బ్యాక్ డ్రాప్లో పీరియాడికల్ కథతో రానుంది. ఎన్టీఆర్తో చేస్తున్న సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయట. మరి ఈ యాక్షన్ ఎపిసోడ్లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో కత్తి పట్టించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ అవతారంతో కత్తి పడితే ఏ రేంజ్లో ఉంటుందో మనం సింహాద్రి సినిమాలోనే చూసాం. మరి మరోసారి ఇప్పుడు అలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇప్పటి వరకు తారక్ సెట్లోకి అడుగు పెట్టలేదు. తాజాగా సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు క్రేజీ వార్త వైరల్గా మారుతోంది. మే 20న బిగ్ అప్డేట్ ఇస్తారట. ఈ మూవీ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు చిన్న టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై ఇంకా మేకర్స్ నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ సెట్స్లోకి రాకముందే ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతున్నాయి. నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ను ప్రత్యంగిరా సంస్థ భారీ మొత్తానికి సొంతం చేసుకుని రిలీజ్కు సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ సినిమా మళ్ళీ వార్తల్లో నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్ నీల్ యాక్షన్, ఎన్టీఆర్ మాస్ ఎనర్జీ కలవనున్నాయి. ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.